ఫ్రెండ్స్, మనీష్ మర్యాద వచ్చి కళ్యాణ్కి నువ్వే నెంబర్ వన్, నువ్వే విన్నర్ అవ్వాలి, నువ్వే విన్నర్ రేస్లో ఉన్నావు అని చెప్పాడా? ఎస్, ప్రూఫ్స్తో సహా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు మనీష్ మర్యాద చాలా డైరెక్ట్గా కూడా చెప్పేశాడు, హింట్స్ కూడా చెప్పేశాడు. చేతిలో నీకు ట్రోఫీ పెట్టినా కూడా నువ్వు తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్లీ మనీష్ మర్యాద సెకండ్ వచ్చాడు అనమాట. అంటే ప్రియా వచ్చిన తర్వాత మనీష్ మర్యాద వచ్చాడు. అందరు షాక్ అయిపోయారు అనమాట మనీష్ మర్యాద చెప్పిన పాయింట్స్కి. యాక్చువల్లీ మనీష్ మర్యాద కళ్యాణ్ నామినేట్ చేశాడు, కానీ గొడవ మాత్రం ఏకంగా 5గురికి జరిగింది. మనీష్కి, కళ్యాణ్కి, ఇమ్ముకి, అలాగే అక్కడున్న తనుజాతో పాటుగా మధ్యలో దివ్య కూడా ఎంట్రీ ఇచ్చిందనమాట. అసలు ఏం జరుగుతుంది అనేది కనుక చూస్తే సూపర్ ట్విస్ట్లు. నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఈ బయట ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు నామినేట్ చేసే కన్నా కూడా ఈ ఇయర్ భలే కిక్ వచ్చిందబ్బా నిజంగా. మరి మాధురి వల్ల ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ వల్ల, లేకపోతే తనుజ వల్ల, ఇమాన్యుల్ వల్ల, ఎవరి వల్ల తెలియదు, కానీ టోటల్గా సూపర్గా ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకే, మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ని నామినేట్ చేశాడు మనీష్ మర్యాద. ఎందుకు నామినేట్ చేశాడంటే, నీకు ఇమాన్యుల్ డైరెక్ట్గా ట్రోఫీ తీసుకో అని చెప్పేసి నీకు చేతిలో పెట్టాడు, అయినా కూడా నువ్వు ఆ ట్రోఫీని పక్కన పెట్టి గేమ్ ఆడుతున్నావు. నేను వచ్చినప్పుడే నువ్వు విన్నర్ మెటీరియల్ అని చెప్పాను, నేను కంటెస్టెంట్గా ఉన్నప్పుడే నువ్వు విన్నర్ మెటీరియల్ అని చాలా సందర్భాల్లో ఇమాన్యుల్కి చెప్పాను. అయినా కూడా నీ ఆట చాలా అంటే చాలా సేఫ్ గేమ్గా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు బయట ఉన్న వాళ్ళు ఏంటంటే కళ్యాణ్ తనూజని నామినేట్ చేయకపోవటం సేఫ్ గేమ్ అనుకున్నారు. ఓకే, ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తారు. అయితే మనీష్ మర్యాద ఏం చెప్పాలనుకున్నాడంటే, విన్నర్ రేస్లో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరు విన్నర్ రేస్లో ఉన్న వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఖచ్చితంగా నీ పాయింట్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు విన్నర్ అవుతావు అని చెప్పడం జరిగిందనమాట. అందుకనే అన్నాడు ఇమాన్యుల్ అన్న నేరుగా నీ చేతిలో ట్రోఫీ పెట్టాడు, అంటే నామినేషన్ లిస్ట్ నీకు పెట్టాడు, నువ్వు తనూజాని నామినేట్ చేస్తావంటే, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. నాకేమనిపిస్తుందంటే, నీకు రేపొద్దున ట్రోఫీ ఇచ్చినా కూడా నువ్వు పక్కన పెట్టేస్తావని భయంగా ఉంది, నీ ఆట చాలా పాడైంది అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాడనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే అసలు నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. మనీష్ ఏమన్నాడంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీ గేమ్ మారిపోయింది, తనూజ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదనే విషయం పైన క్లారిటీ లేదు, నువ్వు ఆ టైంలో ఇమాన్యుల్కి ఎందుకు చెప్పలేదు, ఒకవేళ సంజన మీద నామినేషన్ అయినా కరెక్ట్ ఉందా అంటే అది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మనీష్ మర్యాద అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పాయింట్స్ చెప్పాడు. కానీ అక్కడికి వచ్చిన రితుని ఏమన్నాడంటే, రితుతో ఏదో మాట్లాడుతూ బిగ్ బాస్తో అన్నాడనమాట, బిగ్ బాస్ నాకు ఏకంగా 7గురిని పొడవాలని ఉంది నామినేషన్స్లో, కానీ అంటే అప్పుడు బిగ్ బాస్ అన్నాడు, ప్రస్తుతం ఒక్కళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళని నామినేట్ చేయండి అంటే, మ్యాటర్ ఏమైందో తెలుసా, మనీష్ మర్యాద కళ్యాణ్ నామినేట్ చేశాడు. వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని విషయాలు జరిగాయి. రితు వచ్చి ఇంకెవరిని నామినేట్ చేయాలనుకున్నావు, 7గురు అన్నావు కదా అంటే, నీకైతే నేను 6 సార్లు పొడిచి 7 సార్లు బయటికి తీసి మళ్ళీ 6 సార్లు పొడుస్తానని చెప్పి చెప్పాడనమాట. సో కళ్యాణ్ విషయంలో అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావు, విన్నర్ రేస్లో ఉన్నప్పుడు నువ్వెందుకని తనూజాని నామినేట్ చేయలేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడటం వల్ల నీకు ర్యాంక్ పడిపోయింది, నువ్వు బయట వాళ్ళ దృష్టిలో చండాలం అయిపోయావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటివి చాలా ఎదుర్కోవచ్చు. సీజన్ 8లో కూడా నిఖిల్ని ఇలాగే నామినేట్ చేశారు. అయితే వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, నాకు కావాల్సింది నేను ఎవరైతే నెంబర్ 1కి ఎలిజిబుల్లో వాళ్ళే కావాలి అని చెప్పేసి 1 అని చూపిస్తూ చేశాడు అనమాట. ఓకే, 1 అని అక్కడ ఎవరున్నారు మీరు అనుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. ఇమాన్యుల్ ఇక్కడ ఉన్నాడు, రైట్ సైడ్ ఉన్నారు. యాక్చువల్లీ విన్నర్ రేస్లో ఎవరున్నారు, ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురే విన్నర్ రేస్లో ఉన్నారు. ఇంకా మిగతా నాలుగో మనిషి లేడు అక్కడ. అయితే మనీష్ మర్యాద బయటికి వెళ్ళినప్పుడు ఎదురుగుండగా ఉన్నది కళ్యాణి. నేను మీకు ఇక్కడ ఆరో మార్క్ కూడా పెట్టాను చూడండి, ఎదురుగుండగా ఉన్నది కళ్యాణి. తనూజ డీప్ లెఫ్ట్కి ఉంది, చాలా దూరంలో ఉంది. ఎందుకంటే మనీష్ మర్యాద వార్నింగ్ ఇచ్చాడనమాట తనూజకి, నువ్వు స్వీట్గా మాట్లాడుతూ చాలా చేస్తున్నారు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. సో తనకి ఆ మూడ్లో ఉంది, డీప్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఎదురుగుండగా ఉన్నది కళ్యాణ్ మాత్రమే. సో కళ్యాణ్కి నువ్వే నెంబర్ వన్ అవ్వాలి అని చెప్పేసి తన గేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాడు. అసలు నిజం చెప్పాలంటే మనీష్ మర్యాద చెప్పినంత డైరెక్ట్ హింట్స్ ఎవరు చెప్పలేదు.
ఈవెన్ ఈవెన్ చాలా మంది వచ్చిన వాళ్ళ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది నామినేషన్ చేయాలన్న ఇది ఉంది. కానీ నేను నిన్నే నామినేట్ ఎందుకు చేస్తున్నానంటే యూ ఆర్ ఇన్ ద విన్నర్ రేస్. ఇప్పుడు ఒక మనిషి ఎగ్జామ్ రాస్తాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి 99 మార్క్స్ వచ్చి ఒక్క పాయింట్‌తో వాడు 100 మిస్ అయ్యాడు. వాడికి హెల్ప్ చేయాలని చూస్తారా 1 మార్క్ దగ్గర? లేదంటే ఏదో 60 మార్కులో, 55 మార్కులో వచ్చిన వాడికి ఆ 1 మార్క్ సహాయం చేస్తారా? ఖచ్చితంగా 99 మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్‌కి దూసుకెళ్ళే వాడికి చేస్తారు కదా! సో, 'మనీష్ మర్యాద' కూడా కళ్యాణ్‌కి అదే చేశాడు. కానీ కళ్యాణ్‌కి ఆ విషయం అర్థమైందో లేదో మనకు తెలీదు. ఎందుకంటే ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిన తర్వాత అన్‌సీన్ ఎపిసోడ్స్ ఉంటాయి చూసారా? ఐ మీన్ లైవ్‌లో ఏం జరిగిందని ఉంటది చూసారా? అప్పుడు అర్థమవుతుందేమో మేబీ. అయితే ఆ తర్వాత ఏమైందంటే కళ్యాణ్‌ని నామినేట్ చేసిన తర్వాత 'మనీష్ మర్యాద' ఇమాన్యుల్‌కి ఇచ్చాడనమాట కత్తి. ఓకే. ఇచ్చి నామినేట్ చేయంటే ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడో తెలుసా? అబ్బో! అసలు పెద్ద తుపాస్ రీజన్. ఏంటంటే మ్యాటరు ఆయేషాకి నామినేషన్స్ పవర్ అనేది ఒకటిచ్చారు. అంటే ఒక్కొక్క వైల్డ్ కార్డ్‌కి ఒక్కొక్క వజ్రం ఇచ్చారు. ఐడియా ఉంది కదా! అప్పుడు నాగ్ సార్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ మొన్న జరిగింది కాకుండా అంతకు మునుపు ఆయేషా ఉన్నప్పుడు ఆయేషా ఎలిమినేట్ అవ్వకమునుపు ఆహ్, నామినేషన్స్ పవర్ ఆయేషాకి అవసరమా? కాదా? అని అడగడం జరిగింది. యాక్చువల్లీ అంతకన్నా ముందు ఇద్దరిని అడిగేశారు. మాధురి గారికేమో దాన్నేమంటారు? మాధురి గారికేమో అదేంటబ్బా! సేవ్ చేయాలి. సేవ్ చేసే పవర్ ఇవ్వడం జరిగింది. అది తీసేశారు. సో, నెక్స్ట్ ఇంకొకళ్ళని అడిగితే ఇంకొకళ్ళకి అక్కడున్న వాళ్ళందరూ కూడా రివ్యూ ఇస్తున్నారనమాట. అప్పుడు ఇమాన్యుల్ తనూజని అడిగాడంట. తనకి ఎలిజిబులా కాదా అంటే ఇమాన్యుల్ అన్నాడంట ఆయేషాతో ఆయేషా గురించి తనూజతో, తను బాగా పాయింట్స్ మాట్లాడుతది. నామినేషన్స్ పవర్ అనేది తనకి ఇస్తే బెటర్ అంటే అప్పుడు తనుజ అందంటే నాకు అంత నచ్చలేదని తను రావడమే నన్ను టార్గెట్ చేసింది అన్నట్టుగా మాట్లాడిందంట. ఆ తర్వాత వెంటనే నాకు సార్ లేపంగానే సార్ తను డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను సార్ అంటే అప్పుడు నాకు సార్ అన్నారు గుర్తుందా తనుజతో. అదేంటి తను నిన్నే టార్గెట్ చేసుకొని వచ్చింది డిజర్వేనా అని అడిగారు. అప్పుడు అవును సార్ నేను రియలైజ్ అయ్యాను. నేను మాట్లాడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పాయింట్ దగ్గరే. అంటే అంతకు మునుపు జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ ఇమాన్యుల్‌తో తనుజ మాట్లాడిందంట అయేషా గురించి. ఏమని? ఇట్లాగా నాకు ఇష్టం లేదు అని. కానీ ఒక 10 మినిట్స్‌లో మొత్తం మార్చేసింది. కథ అంటే మార్చేసింది అంటే తన ఆన్సర్ మార్చేసిందనమాట. నువ్వు అంత 10 మినిట్స్‌లో మార్చేసావంటే అక్కడెక్కడో నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావు. నువ్వు సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పాడు. అంతే కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి దగ్గరికెళ్ళిపోయాడు. ఫస్ట్ వీక్‌లో నువ్వు అలా చేసావు. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి అప్పటి నుంచి రాముకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసావు. అంటే అప్పుడు ఫ్రాంక్లీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇమాన్యుల్ ఏమన్నాడో తెలుసా? ఇద్దరు అమ్మాయిల్లో ఎవరో ఒకళ్ళు ఎళ్తే బావుంటదన్నాడు. నాకిక్కడ ఫుడ్ అలవాటయింది. మాకు పనులు అలవాటయ్యాయి. ఇక్కడ ఒక టెనెంట్ అనేవాడు ఇక్కడ లేకపోతే మరీ ఏడుస్తారని జెప్పి నేను ఇక్కడే ఉండిపోయాను అని అన్నాడు. మీరు గనక అక్కడ ఎపిసోడ్ చూసుకున్నా గూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మ్యాటర్ ఏంటంటే ఆహ్, ఆ! ఆహ్, తనుజ, రితు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల్లో ఎవరో ఒకళ్ళెళ్తే కొంచెం హ్యాపీగా సుఖపడతారు టెనెంట్ నుంచి ఓనర్‌గా అని చెప్పాడనమాట. సో, ఆ టైంలో ఆ టైంలో అలా జరిగింది. సో, మొత్తానికైతే మాత్రం ఖచ్చితంగా ఆహ్, 'మనీష్ మర్యాద' కళ్యాణ్‌కి చెప్పేసాడు. యూ ఆర్ ఇన్ విన్నర్ రేస్ అని. సో, అది జరుగుతుందా లేదా అతనికి అర్థమైందా లేదా అని తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో.